హలో గైస్, దిస్ ఇస్ సాది మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం మన బ్యాక్ మజిల్స్ ని ఎలా టార్గెట్ చేయాలో తెలుసుకుందాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరైతే నా ప్రీవియస్ వీడియో షోల్డర్ వర్కౌట్ అయితే చూసారని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఎక్సర్సైజెస్ అండ్ లెట్స్ విత్ అ సూపర్ సయాన్. బిఫోర్ స్టార్టింగ్ ద ఎక్సర్సైజెస్ మనం అయితే ఈ సిరీస్ యొక్క రూల్స్ మాట్లాడుకుందాం. ఇక్కడైతే మనం 4 ఎక్సర్సైజెస్ ని అయితే చేద్దాం అనమాట. ఈ 4 ఎక్సర్సైజెస్ ని యాజ్ ఎ జైంట్ సెట్ గా అయితే చేద్దాం. ఈ జైంట్ సెట్ ని మనం 3 సెట్స్ గా అయితే చేద్దాం అనమాట. और देर किस बात की, लेट्स गेट स्टार्टेड. ఓకే గైస్, ఈ ఎక్సర్సైజ్ మనకి బెండ్ ఓవర్ రోస్ అనమాట. ఇక్కడైతే ఇలా 2 డంబుల్స్ అయితే మనం తీసుకుందాం. ఇక్కడ గ్రిప్ గురించి అయితే మాట్లాడతాం. దిస్ ఈస్ ద న్యూట్రల్ గ్రిప్, దిస్ ఈస్ ద సూపర్నేటెడ్ గ్రిప్ అండ్ దిస్ ఇస్ ద ప్రోనేటెడ్ గ్రిప్. ఇక్కడైతే మనం ప్రోనేటెడ్ గ్రిప్ అయితే యూజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్, ఇక్కడ నుంచి అయితే మనం స్లైట్ గా బెండ్ అయ్యి ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడైతే మన చెస్ట్ అయితే అప్ చేసుకుందాం. దెన్ డంబుల్స్ అయితే మీ షోల్డర్ స్ట్రైట్ గా పెట్టి ఇక్కడ నుంచి అయితే లాగాలి. 1 2 దెన్ ద సెకండ్ వన్, మనమైతే ఇక్కడ డంబుల్ పుల్ ఓవర్స్ అయితే చేద్దాం. ఇది చేయడానికి మనకి ఇలాంటి పిల్లో అయితే కావాలి. ఇలాంటిది లేదంటే ఒక జస్ట్ పిల్లో అయితే మనకి చాలు. దెన్ ఒక డంబుల్ అయితే కావాలి. ఇక్కడైతే నేను 7.5 అయితే చూస్ చేసుకున్నాను. యూ క్యాన్ గో విత్ 7.5, 10, 12 ఆర్ 15. దెన్ నెక్స్ట్ అప్ లో పెట్టుకునేసి యూ హ్యావ్ టు గో డౌన్. ఇక్కడ వరకు పోయేసి కమ్ బ్యాక్. ఫ్రమ్ హియర్ కొంచెం ఇలా రావాలన్నమాట. కిందకి పోయేసి టిల్ హియర్. ఇక్కడ మీకు లైట్ గా చెస్ట్ కూడా వర్క్ అవుతుంది. మోర్ దాన్ చెస్ట్ మీ లాట్స్ అయితే బాగా ఎంగేజ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ లాట్స్. ఓకే, దెన్ ద థర్డ్ వన్. ఇది కూడా మన ఫస్ట్ లాగే ఉంటుంది, బట్ ద గ్రిప్ విల్ బి ద న్యూట్రల్ గ్రిప్. అయితే మీ గ్రిప్ ని తీసుకోండి అండ్ 2 కాళ్ళని అయితే క్లోజ్ గా పెట్టుకునేసి సేమ్ చెస్ట్ అప్ పెట్టి బాగా ఇలా అయితే బెండ్ అవ్వండి. ఇక్కడ ఫామ్ అయితే చూడండి. మీ షోల్డర్ స్ట్రైట్ అయితే డంబెల్ ని పెట్టుకోండి. అలానే పైకి అయితే లాగేటప్పుడు బాగా స్క్వీజ్ చేసి కింద వరకు వదలండి. ఇలా అయితే మీరు 15 రెపిటేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలానే మీరైతే బోత్ సైడ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫోర్త్ ఎక్సర్సైజ్, ఇక్కడైతే మనం మన ట్రాప్స్ అయితే టార్గెట్ చేద్దాం. ఇక్కడ ఒక మోడరేట్ వెయిట్ అయితే మీరు చూస్ చేసుకోండి. దెన్ ఈ డంబుల్స్ అయితే ఇలా కిందకైతే పట్టుకోండి. ఇక్కడైతే మనం డంబుల్స్ అయితే ఇలా కిందకైతే ఉంచుకుందాం. ఇలా చేస్తే మనకు వెయిట్ అనేది ఎక్కువ అయితే పడుతుంది. ఓకే, ఇదైతే మనం పైకి లాగేటప్పుడు మన ట్రాప్స్ మజిల్ అయితే బాగా స్క్వీజ్ చేద్దాం లైక్ దిస్. దెన్ వదిలేటప్పుడు అయితే మెల్లింగ్ అయితే కింద ఎక్కువనివ్వండి. మీరు 15 రెప్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ డూ దిస్. ఫ్రెండ్స్, మనమైతే బ్యాక్ మజిల్స్ ని ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం హ్యాండ్స్, యాప్స్, ఇంకా లెగ్స్ అయితే ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Stay tuned for the next videos. Till then, bye bye.